వారణాసి గ్లిమ్స్ లో అంబసిలి నేషనల్ పార్క్ జూమ్ చేసి చూస్తే చెట్టు మీద చీతా కూడా ఉంటుంది. పారాచూట్ లో ఎవరో ల్యాండ్ అవుతూ ఉంటారు. హీరోనే కావచ్చు. బ్యాక్గ్రౌండ్ లో మంచుకొండ. ఇప్పుడు నెక్స్ట్ షాట్ లో అదే మంచుకొండ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. ఒక కోతి హిప్పోపోటమస్ నుండి తప్పించుకుంటూ వెళ్తుంది. ఆ పక్కనే చూడండి హీరో అండ్ హీరోయిన్ ఉంటారు. హీరోనే తాడు విసిరి హిప్పోపోటమస్ నుండి దాన్ని కాపాడే ప్రయత్నం చేయడం. ఇక ఈ టైటిల్ పోస్టర్ కూడా చూస్తే ఆ సెమీ సర్కిల్ లాంటి ఆర్క్, గడియారంలో ముళ్ళు, టైం ట్రావెలింగ్ ఏదో ఒక ఫామ్ లో పక్కాగా ఉంది. జూమ్ చేసి చూస్తే ఆంజనేయుడి తోకపై రథం వెళ్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ కుంభ కనిపిస్తారు. అక్కడి నుండి వారణాసిలోని మణికర్ణిక ఘాట్ లోకి ఓపెన్ అవుతుంది. ఇది ఒక పవిత్రమైన దహన స్థలం. ముఖ్యంగా పార్వతీదేవి యొక్క చెవిపోగు పడిపోయిన స్థలం. అప్పుడు కాశీకి స్వయంగా ఆ మహాశివుడే దాన్ని వెతకడానికి వచ్చారు. ఇక్కడ కూడా సేమ్ ఆకాశం నుండి వస్తున్నట్టుగా గంగా నదిలో సుడిగుండం అలా ఉంటుంది. వెంటనే రుద్రగా నందిపై త్రిశూలం పట్టుకుని మహేష్ బాబు గారిని చూపిస్తారు. కాశీలో ఆ మహాశివుడే వచ్చినట్టు. ఫస్ట్ షాట్ వారణాసిని చూపిస్తారు. గంగా నది పక్కన బిల్డింగ్స్ అవి లేకుండా ఉన్న ఇమేజ్ ని చూస్తేనే చెప్పొచ్చు ఇది ఇప్పటి వారణాసి కాదని. ఇప్పుడున్న వారణాసి ఇలా బ్యాక్గ్రౌండ్ లో ఫుల్ బిల్డింగ్స్ తో ఉంటుంది. సరిగ్గా జూమ్ చేసి చూస్తే ఏదో యాగం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ షాట్ అదే యాగం నుండి ఆస్ట్రాయిడ్ శాంభవికి తీసుకెళ్తారు. రాస్ ఐస్ షెల్ఫ్ అంటార్కిటికాలోనే సముద్రం మీద తేలుతూ ఉండే అతిపెద్ద ఐస్ షెల్ఫ్ ఇది. కొందరు పడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ రాస్ ఐస్ షెల్ఫ్ షాట్ ని 180 డిగ్రీస్ తిప్పుతూ చూపిస్తారు. కరెక్ట్ గా ఇమేజ్ ని రివర్స్ చేసి గమనిస్తే మంచుకొండ మీద నుండి పడిన వాళ్ళు ఇలా ఈ కిందకి వస్తున్నారని, ఆ లోపల ఎన్నో ఏళ్లుగా ముక్కలే మంచుగడ్డలోనే ఇరుక్కుపోయిన ఒక షిప్ ని కూడా మనం చూడొచ్చు.